హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇన్వెస్ట్మెంట్ భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాలం నుంచి ఉంది. మరీ ముఖ్యంగా ఒక 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఈ ట్రెండ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇంకా గత 10 సంవత్సరాల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను చూస్తే మాత్రం అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి. కాకపోతే ఒక 2 సంవత్సరాల నుంచి ఇది డల్గా ఉంది అన్న ఒక నెగటివ్ స్ప్రెడింగ్, అది ఒక వదంతులకు సంబంధించిన స్ప్రెడింగ్ మాత్రం పెద్ద ఎత్తున సాగుతుంది. ఇది ఏ రకమైన వ్యక్తులు చేస్తున్నారో తెలియదు, కానీ కొంతమంది ఏమో నెగటివ్ వార్తలంటే జనాలు పడి చేస్తారనే ఉద్దేశంతో అట్లాంటి ఢమాల్ డిమేల్ అన్న పదజాలాన్ని వాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద కామెంట్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో అమరావతిని పెంచడానికి, హైదరాబాద్ను తగ్గించడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ మేరకు నా ఇంటర్వ్యూలు కూడా అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ డౌన్ అయింది అమరావతి వల్ల, అమరావతి మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత అని చెప్పించే ప్రయత్నం చేశారు. బట్ నేను ఎక్కడ హైదరాబాద్కు అమరావతికి కంపేర్ చేయను. ఎందుకంటే అమరావతి ఈజ్ ఎ బడ్డింగ్, హైదరాబాద్ ఈజ్ ఎ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్. హైదరాబాద్ను, అమరావతి లాంటి సిటీ హైదరాబాద్ను కొట్టాలంటే 40-50 ఏళ్లు పట్టొచ్చు. ఇంకా అయినా కూడా నమ్మకం తక్కువే నాకైతే, ఎందుకంటే అది బడ్డింగ్ స్టేజ్లో ఉంది. అఫ్కోర్స్ నేను ఎక్కడ తక్కువ చేయట్లేదు, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని పరిస్థితుల్లో ఒక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఎంపిక చేసుకోవడం, ఆయన ప్రయత్నాలు, ఆయన ఫస్ట్ 5 years చేయడం, ఆ తర్వాత 5 years జగన్ గారు దాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన రీస్టార్ట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ ఎక్కువ, అమరావతి తక్కువ అని చెప్పి నేనేమి అంటే అమరావతిని కించపరిచే ఉద్దేశంతో నేను కామెంట్ చేయట్లేదు. బట్ హైదరాబాద్ మార్కెట్ అనేది ఇది డిఫరెంట్ యాటిట్యూడ్లో ఉన్న లెక్క. అయితే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్లో ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ట్రెండ్లో కూడా 2 విలక్షణమైన అంశాలు ఉన్నాయి. ఆ 2 విలక్షణమైన అంశాలను కూడా నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్కి సంబంధించి అవగాహన వస్తుంది. ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు 2 పాయింట్స్ చెప్తాను. జూన్ నెలలో ఫ్యూచర్ సిటీలో ఒకటి, అదే రకంగా ఒక బ్రాండ్గా ఉన్న మహేశ్వరం దగ్గర ఇంకొక వెంచర్, 2 వెంచర్లను మేము లాంచ్ చేయబోతున్నాము. జూన్ 14వ తేదీన మహేశ్వరం పక్కనే విప్రోసెస్ ఆనుకొని ఒక హెచ్ఎండిఏ వెంచరు, అదే రకంగా జూన్ 29వ తేదీన ఫ్యూచర్ సిటీకి సంబంధించి నక్కర్త మేడిపల్లికి, అదే రకంగా తాడిపర్తికి, చాలా యాచారంకు మధ్యలో సెంటర్గా ఉన్న ఒక 100 feet రోడ్ మీద ఒక డిటిసిపి వెంచర్ను జూన్ 29న లాంచ్ చేయబోతున్నారు. ఈ రెండింటికి సంబంధించి కూడా ఇనాగరల్ లాంచింగ్ ఆఫర్ బెస్ట్గా ఉంది, చాలా బాగుంది. కాబట్టి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి వీరైనంత త్వరగా. ఎందుకంటే ముందే వస్తే, లాంచింగ్ కంటే ముందే వస్తే మీకు మంచి, మీరు ఎంపిక చేసుకున్న ప్లాట్లు దొరికే అవకాశం ఉంటుంది. కార్నర్స్ కావచ్చు, ఈస్ట్ ఫేస్లు కావచ్చు, అలాంటి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. డోంట్ మిస్ గోల్డెన్ ఆఫర్. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏంది అంటే, వీకెండ్ హోమ్స్కు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నన్ను ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, జనరల్గా నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు చెబుతున్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే వారి ఇంట్రెస్ట్ ఏందనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీకెండ్స్ స్పెండ్ చేసే రకంగా మాకు ఏదైనా కాన్సెప్ట్ చూపించండి అని అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఫామ్ ప్లాట్ కావచ్చు. ఫామ్ ప్లాట్లో వీళ్ళు కొంత ఒకటి 1 BHK 2 BHK వేసుకొని మిగతా అంతా కొద్దిగా చెట్లలాగా పెంచుకొని అక్కడ వీకెండ్స్ వెళ్ళి ఆహ్లాదంగా గలపడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఫామ్ ప్లాట్ కావచ్చు, లేదా రెగ్యులర్ ఫామ్ ప్లాట్ అయితే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి అనుకున్నప్పుడు ఒక ఏదైనా డిటిసిపి, హెచ్ఎండిఏ అనుకుంటారు. హెచ్ఎండిఏ కొంత కాస్ట్లీ కాబట్టి వెనక్కి తగ్గుతున్నారు. బట్ డిటిసిపి అండ్ ఫామ్ ప్లాట్ల మీద చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఫామ్ ప్లాట్ తీసుకున్నా కూడా ఊరికి దగ్గర ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా మీరు ఎక్కడో ఫామ్ ప్లాట్లు కన్జర్వేటివ్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో గనక మీరు చూసుకుంటే అక్కడ మీకు రాత్రులు వీకెండ్స్ స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంత రక్షణ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీకెండ్ హోమ్ అనుకున్న వాళ్ళు కూడా ఏదైనా విలేజ్కి దగ్గరగా ఉన్న ప్లేస్ చూసుకుంటే మీకు అద్భుతంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. దీనికి ట్రెండ్ ఎలా కుదురుతుందంటే, దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వారు వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ వీకెండ్స్ గడపడానికి, అలా నెలలో ఒకసారి వెళ్తారు. మరి మిగతా 3 వారాంతాలు ఏం కావాలి, వీకెండ్స్ ఏం కావాలి, దాన్ని ఎవరికైనా తెలిసిన వారికి సజెస్ట్ చేస్తున్నారు. ఇక మాకు పలానా చోట వీకెండ్ హోమ్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు గో అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ సర్కిల్,
కొలీగ్స్ అట్లా అనుకుంటే మీరు వీకెండ్స్ అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి సకల వసతులను ఏర్పాటు చేశామంటూ దాన్ని అద్దెకిచ్చే కూడా కాన్సెప్ట్. ఒకటి, వారు వ్యక్తిగతంగా వీకెండ్స్ స్పెండ్ చేయడానికి, అంటే సాటర్డే అట్లా వెళ్ళి సండే నైట్ కల్లా లేదంటే మండే మార్నింగ్ కల్లా వచ్చి తమ తమ రెగ్యులర్ వాటికి సంబంధించి చూసుకునే రకంగా. కొంతమందికి వీక్లీ ట్వైస్ 2 days హాలిడేస్ ఉంటాయి. అలాంటి వారు సాటర్డే మార్నింగ్ వెళ్ళిపోయి సండే నైట్ రావడము లేదంటే మండే మార్నింగ్ రావడము ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే సాటర్డే నైట్ వెళ్ళి మండే మార్నింగ్ వచ్చే రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రకంగా ఆ డిస్టెన్స్ ని వాటిని చూసుకొని సేమ్ టైం సెక్యూరిటీ యాంగిల్ కూడా దృష్టిలో పెట్టుకోమని నేను సజెస్ట్ చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు నన్ను, దానికి సంబంధించి చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళలో రెండో కోణం ఏంటంటే, దీన్ని తెలిసిన వారికి సజెస్ట్ చేయడం ద్వారా మిగిలిన వాళ్ళు 1 వారం వెళ్ళినా 2 వారాలు వెళ్ళినా మిగిలిన 2-3 వారాలు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం. స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ ఎవరైనా ఒక గ్రూప్ లాగా వెళ్ళి పిక్నిక్ లాగా స్పెండ్ చేయాలనుకుంటే వారికి సజెస్ట్ చేయడం. ఈ రకంగా 2 రకాల కాన్సెప్ట్. ఒకటి, తమ వ్యక్తిగత ఆనందం కోసం, వ్యక్తిగత విహారం కోసం, వ్యక్తిగత వినోదం కోసం స్పెండ్ చేస్తూనే సేమ్ టైం దాని ద్వారా కొంత రెవెన్యూ వచ్చే రకంగా వీకెండ్ హోమ్ కాన్సెప్ట్స్ చేస్తున్నారు. బట్ దీంట్లో కూడా వాళ్ళు ఎంపిక చేసుకుంటున్న ప్లేస్లో కొంత స్విమ్మింగ్ పూల్ ఉండడము, లేకపోతే ఏదైనా క్లబ్ హౌస్ ఉండడము, లేకపోతే కమ్యూనిటీ హాల్ లాగా ఏదైనా ఉండడము, అట్లా ఏదైనా సౌకర్యవంతంగా ఉండడం లాంటి ప్లేసెస్ చూసుకొని ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది మనకు హైదరాబాద్ లో. ఎక్కడ చూసినా వీకెండ్ హోమ్స్ ప్రాజెక్టులలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకి కేటాయించి కొంత ప్రాంతాన్ని మాత్రం వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకుంటారు. దీనికి సంబంధించి కొంతమంది ఇంకా కొద్దిగా ఎక్కువ సైజులో కనుక తీసుకుంటే, లాట్లో కనుక తీసుకుంటే దాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్స్కి ఇవ్వడం కానీ, లేదంటే హల్దీ లాంటి ప్రోగ్రామ్స్కి ఇవ్వడం కానీ, ఇలాంటి కాన్సెప్ట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఏదో రకంగా దాన్ని తమ వ్యక్తిగత ఆనందం, విహారం కోసం, వినోదం కోసం వాడుకుంటూనే దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్న పరిస్థితి. కొంత పెద్ద సైజు రకంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ, లేకపోతే హల్దీ లాంటి ప్రోగ్రామ్స్ కానీ, పిక్నిక్లకు కానీ, లేకపోతే ఎంప్లాయీస్ ఒక మీటింగ్ కానీ, ఇలాంటి వాటికి ఇవ్వాలంటే కొంత స్పేసియస్ అవసరం ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న ఫ్యామిలీస్కి అయితే మాత్రం తక్కువ స్థాయిలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ ఏరియాలో డిమాండ్ ఉంది అంటే, కడతాల్ సరౌండింగ్ ఏరియాలో ఇట్లాంటి ట్రెండ్ డిమాండ్ కనిపిస్తుంది. తలకొండపల్లి ఏరియాలో కనిపిస్తుంది. షాద్ నగర్ సరౌండింగ్స్ లో కనిపిస్తుంది. అదే రకంగా శంకరపల్లి దాటిన తర్వాత ప్రాంతాల్లో కనిపిస్తుంది. అదే రకంగా తూప్రాన్ ఏరియాలో కనిపిస్తుంది. ఇటు ఐఐటి కంది ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఏరియా, అంటే కొత్తగా నాందేడ్ నేషనల్ హైవే అయింది, ఆ ఏరియాలో కనిపిస్తుంది. సేమ్ టైం విజయవాడకు ఇప్పుడు కొత్తగా భద్రాచలానికి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవుతుంది మనకు, తరామతిపేట నుంచి వెళ్తుంది వలిగొండ మీదుగా. ఆ మధ్య ప్లేస్ లో కూడా ఇలాంటి వాటి కోసం కాన్సెప్ట్ డెవలప్ అవుతున్న పరిస్థితి. విజయవాడ హైవేకు లెఫ్ట్ రైట్ సైడ్ లో కూడా ఈ కాన్సెప్ట్ డెవలప్ అవుతున్న పరిస్థితి. ఇంకొంతమంది ఏం చూస్తున్నారంటే, రీజనల్ రింగ్ రోడ్డుకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ వస్తే బాగుండు అనుకుంటున్నారు. ప్రస్తుతం అది ఫామ్ హౌస్ లాగా ఉండొచ్చు, ఫామ్ ప్లాట్ లాగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుకు అటు 5 కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు గ్రోత్ కారిడార్ గా డెవలప్ చేస్తుంది. కాబట్టి ఆ ఏరియాలో ఇప్పుడు ఫామ్ ప్లాట్ అయినా తీసుకుంటే రేపు పొద్దున అది గ్రోత్ కారిడార్ గా అయినప్పుడు మాకు అబ్నార్మల్ గా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆ కాన్సెప్ట్ తో కూడా, అంటే గ్రోత్ కారిడార్ డెవలప్ అయ్యే వరకు అది 5 ఏళ్లు పడుతుందా 10 ఏళ్లు పడుతుందా, ఈలోగా తమకు వీకెండ్ హోమ్ లాగా ఉపయోగపడుతుంది, రెవెన్యూ లైట్ గా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత అది గ్రోత్ కారిడార్ లోకి వచ్చిన తర్వాత దాని వాల్యూ అమాంతంగా పెరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ కూడా చాలా మంది చూస్తున్న పరిస్థితి. సో ఈ కాన్సెప్ట్ లో ఎవరైనా చూస్తుంటే మాత్రం మనకు శ్రీశైలం హైవేలో ఇలాంటి ఫెసిలిటీ ఉంది, ఆ తర్వాత శంకరపల్లి దగ్గర ఉంది, ఆ తర్వాత ఐఐటి కంది దగ్గర ఉంది, తూప్రాన్ దగ్గర ఉంది, ఆ తర్వాత విజయవాడ హైవేలో ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఎవరైనా కనుక ఆలోచన చేస్తుంటే కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మీరు కొద్దిగా పెద్ద సైజ్ అంటే 400 గజాలు 500 గజాలు కనుక తీసుకోగలిగితే, ఇంకొన్ని చోట్ల 600 మినిమం 5 గుంటల చొప్పున ఇస్తున్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్ గా దాన్ని డివైడ్ చేసేసి మీకు 4 కన్వర్షన్ చేసిస్తామంటున్నారు. అలాంటి వాటిల్లో 400 గజాలు 500 గజాలు తీసుకొని మీరు ఒక 100-150 గజాల్లో 2 BHK వేసి మిగతాదంతా గ్రీనరీ లాగా డెవలప్ చేసుకుంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకొని నెలకు ఒకసారైనా ఒక వీకెండ్ వెళ్ళి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపే అవకాశం ఉంటుంది. సేమ్ టైం మీ సర్కిల్లో దాన్ని ఆ ఫొటోస్ ఆ వీడియోస్ స్ప్రెడ్ చేయడం ద్వారా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి లైట్ గా రెంట్ లాగా తీసుకున్నా కూడా మీకు కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తో చాలా మంది ఆలోచిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నాకు కూడా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. ఒకటి, సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, లోకల్ గా ఎవరికైనా చెప్పొచ్చు. అది నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఖచ్చితంగా విలేజ్ కు అత్యంత దగ్గరగా ఉండేది చూసుకోండి. అప్పుడే మీకు సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు 1-2 రాత్రులు అక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు రాత్రులు సెక్యూరిటీ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది అఫ్కోర్స్ మనం సీసీ కెమెరాలు అవి పెట్టుకోవచ్చు, కానీ ఏదైనా అయినప్పుడు వెంటనే అటెండ్ చేయగలిగిన స్థాయిలో ఎవరైనా
అందుబాటులో ఉంటే మనం ఆ టైం కూడా స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకంటే మనం ఆనందం కోసం, ఆహ్లాదం కోసం, వినోదం కోసం వెళ్ళినప్పుడు ఏదైనా దుర్ఘటన జరిగితే అది జీవితాంతం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ ఒక్క జాగ్రత్త తీసుకోమని చెప్తాను. ఫామ్ ప్లాట్ చూసుకున్నా, డిటిసిపి వెంచర్లు చూసుకున్నా కూడా విలేజ్కి దగ్గరగా ఉంటే మీకు వీకెండ్ హోమ్ కాన్సెప్ట్కు ఉపయోగపడుతుంది. దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సేమ్ టైం నియర్ బై ఏదైనా గ్రోత్ కారిడార్ ఉండే చూసుకోండి. తద్వారా కనీసం 5-10 ఏళ్ల తర్వాత వాటికి కమర్షియల్ వాల్యూ కూడా వచ్చే రకంగా అవకాశం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎవరైనా ఆలోచన చేస్తుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న వాళ్ళే చేయండి దయచేసి. మళ్ళీ చూపించిన తర్వాత దూరంగా ఉంది, రోడ్డు లేదు, అది ఇదని మాట్లాడొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా నేను చెప్పేవి విలేజ్కి దగ్గరగా ఉండేవే చెప్తాను. డిస్టెన్స్ పరంగా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి రావచ్చు. ఎందుకంటే అన్ని కావాలి, అవ్వా బువ్వా కావాలంటే కుదరదు కదా. ఒక్కసారి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని విషయాల్లో మనం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటప్పుడే మనం పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాం. సేమ్ టైం దానికి రిటర్న్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత డిస్టెన్స్ అది ఇదని చెప్పి కాకమ్మ కథలు చెప్పి మీ టైము నా టైము వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది నేను సూటిగా తెప్పదలుచుకున్నా ఈ మాట. వాళ్ళకు కూడా క్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎనీవే, ఈ కంటెంట్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. అదే రకంగా ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.